మనం లాస్ట్ క్లాస్ లో చూసినట్లయితే సివిక్స్ నుంచి సివిక్స్ యూనిట్ 4 కేంద్ర శాసన నిర్మాణ శాఖ కేంద్ర శాసన నిర్మాణ శాఖ లాస్ట్ క్లాస్ లో కేంద్ర శాసన నిర్మాణ శాఖ గురించి మనం చెప్పుకుంటాం. యూనిట్ 4 లో మనం గమనించినట్లయితే దేని కేంద్ర శాసన నిర్మాణ శాఖ కేంద్ర శాసన నిర్మాణ శాఖనే మరొక పేరు ఏమనిపిస్తుందని చెప్పొచ్చంటే పార్లమెంట్ అని పిలవడం జరుగుతుంది. పార్లమెంట్ అన్న కేంద్ర శాసన నిర్మాణ శాఖ అన్న ఒకటే. పార్లమెంట్ లో ఎవరెవరు చూసినట్లయితే పార్లమెంట్ ఈజ్ ఈక్వల్ టు లోక్సభ ప్లస్ రాజ్యసభ. ఇద్దరిని కలిపి ఏమనిపిస్తుంది చెప్పొచ్చంటే కేంద్ర శాసన నిర్మాణ శాఖ అనిపిస్తాం. లోక్సభలో ఎంత ఉంటారు అమ్మాయిలు 552 మంది ఉంటారు. రాజ్యసభలోనేమో 250 మంది సభ్యులు ఉండడం జరుగుతుంది. అవునా కదా? లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులు మనం గమనించినట్లయితే లోక్సభ సభ్యులు 552 మంది సభ్యులు ఉంటారు. రాజ్యసభ సభ్యులేమో ఎంతమంది ఉంటారు? ఎంతమంది అమ్మా? 250 మంది. ఆల్రెడీ మనం చూసినట్లయితే పార్లమెంట్ యొక్క అధికారాల గురించి మనం చెప్పుకోవడం జరిగింది. అవునా కదా? పార్లమెంట్ ఉన్నటువంటి అధికారాలు, పార్లమెంట్ అంటే కేంద్ర శాసన నిర్మాణ శాఖ ఒకటే. పార్లమెంట్ యొక్క అధికారాల గురించి మనం చూసినట్లయితే పార్లమెంట్కి శాసన నిర్మాణ అధికారాలు, కార్యనిర్వాహక అధికారాలు, న్యాయ సంబంధమైన అధికారాలు, ఆర్థిక అధికారాలు, సైనిక అధికారాలు, దాంతోపాటు ఇతర అధికారాలు కూడా కలిగి ఉంటుందనే ఉద్దేశాన్ని మనం లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకోవడం జరిగింది. దీంతోపాటు లోక్సభ యొక్క నిర్మాణం కూడా మనం చెప్పుకున్నాం. అవునమ్మా? లోక్సభ నిర్మాణాన్ని మనం గమనించినట్లయితే లోక్సభలో ఎంతమంది సభ్యులు ఉంటారు అమ్మాయిలు? లోక్సభలో మొత్తం సభ్యులు 552 మంది సభ్యులు ఉన్నారని చెప్పుకున్నాం. వారిలో ఎవరెవరిని ఎక్కడికి చెప్పుకోవడం జరుగుతుందో కూడా మనం చెప్పుకోవడం అనేటువంటి జరిగింది. అవునా? లోక్సభలో సభ్యులు మనం చూసినట్లయితే 552 మందిని కూడా పరిశీలన చేసినట్లయితే ఇది అన్ని రాష్ట్రాల నుంచినేమో 530 మందినేమో రాష్ట్రాల నుంచి ఎన్నుకోవడం జరుగుతుంది. దాంతోపాటు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఏమో 20 మందిని ఎన్నుకోవడం జరుగుతున్న ఉద్దేశాన్ని మనం చెప్పుకోవడం జరిగింది. అయితే మనం ఇంకా ఇద్దరు రెవెన్యూ మెంబర్ ఇద్దరు ఉన్నారు. ఇద్దరినే కూడా ఎవరు ఎన్నుకోవడం జరుగుతుందని చెప్పొచ్చు అంటే ఆంగ్లో ఇండియన్స్ మనం ఎన్నుకోవడం జరుగుతున్నటువంటి ఉద్దేశాన్ని మనం చెప్పుకోవడం అనేటువంటిది జరిగింది. అయితే వీళ్ళు ఏం చేస్తారు? లోక్సభ నిర్మాణాన్ని మనం గమనించినట్లయితే లోక్సభ సభ్యులందరూ కూడా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి సభ్యులు. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి సభ్యులే ఎవరు చెప్పచ్చు అంటే లోక్సభ సభ్యులు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రైట్ టు ఓటు హక్కును బేస్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా తన ఇష్టమైనటువంటి నాయకులు ఎన్నుకునేటువంటి హక్కు ప్రతి పౌరుడికి కూడా ఇవ్వడం జరిగింది. ఆ హక్కును బేస్ చేసుకుని చూసినట్లయితే లోక్సభ సభ్యులు మనం ఆ విధంగానే ఎన్నుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అయితే లోక్సభలో మనం పోటీ చేయాలంటే కావాల్సిన అర్హతలు కూడా మనం చెప్పుకున్నాం. ఏంటి? లోక్సభలో పోటీ చేయాలంటే ఎంత వయసు ఉండాలి? లోక్సభలో పోటీ చేయాలంటే 25 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు నిండి ఉన్నట్లయితే లోక్సభలో పోటీ చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. లోక్సభనే ఏ సభ అని పిలుస్తుందని చెప్పొచ్చు అంటే దిగువ సభ అని కూడా పిలుస్తాం అనేటువంటి విషయాన్ని కూడా మీకు చెప్పడం జరిగింది. అంటే లోక్సభనే దిగువ సభ అంటాము. దాంతోపాటు లోక్సభని కూడా పిలవడం, దాన్నే ప్రజల సభ అని కూడా పిలుస్తాం. లోక్సభ ఏమని పిలుస్తామా? ప్రజలు సభ. ప్రజల సభ అన్న లోక్సభ అన్న ఒకటే. ప్రజల సభ అని ఎందుకు పిలుస్తాం? ఏమా?
ప్రజల సభను ఎందుకు పిలవడం జరుగుతుందని చెప్పొచ్చు అంటే ప్రజల యొక్క అవసరతలు తీర్చడానికి ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకులందరూ కూడా ఎక్కడ ఉంటారని చెప్పొచ్చు అంటే లోక్సభలోనే ఉండడం అనేటువంటి జరుగుతుంది. ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యేస్ అందరూ కూడా మనం ఏం చేస్తాం, మన ఇష్టమైన వాళ్ళకి ఓటు వేయడం జరుగుతుంది, అవునా కదా. డబ్బులు ఇస్తూ ఉంటారు, డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తే ఏం చేస్తాం మనం, లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరు ఓటు చేసాం అనేటువంటిది ఎవరికి తెలియదు, అవునా కదా. మన అంతరాత్మకు మాత్రమే తెలుస్తుంది. అంటే అప్పుడు మనం ఏం చేస్తాం, మళ్ళీ ఎవరైతే బాగా పరిపాలించగలుగుతారో అనుకుంటామో వాళ్ళకి మాత్రం మనం ఓటేసేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అంటే మనం గమనించినట్లయితే లోక్సభలో మనం డైరెక్ట్ ప్రజలు మాత్రం ఎన్నుకున్నటువంటి సభ్యులు మాత్రమే లోక్సభలో ఉండేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇంకా మనం చూసినట్లయితే రెండవదిగా మనం రాజ్యసభ యొక్క నిర్మాణం గురించి మనం తెలుసుకుందాం. మనం లాస్ట్ క్లాస్ లో లోక్సభ యొక్క నిర్మాణం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు రెండవదిగా కేంద్ర శాసన నిర్మాణ శాఖలో వెరీ ఇంపార్టెంట్ ఏదని చెప్పొచ్చు అంటే రెండవది రాజ్యసభ. దీన్నే ఏమనిపిస్తుందని చెప్పొచ్చు అంటే ఎగువ సభ కూడా చూస్తాం. ఏమనిపిస్తాం, రాజ్యసభనే రాజ్యసభ ఎగువ సభను కూడా పిలవడం జరుగుతుంది. ఎందువల్ల ఎగువ సభ అనిపిస్తుందని చెప్పొచ్చు అంటే దీని యొక్క కాల పరిమితి, రాజ్యసభ యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలు. రాజ్యసభ పదవీ కాలం ఎంత చెప్పొచ్చు అంటే 6 సంవత్సరాలు పనిచేస్తారు వాళ్ళు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనించవలసిన విషయం అని చెప్పొచ్చు అయితే ప్రతి వ్యక్తి కూడా ఎన్ని సంవత్సరాలు పనిచేస్తారని చెప్పొచ్చు అంటే 5 సంవత్సరాలు పనిచేస్తాడు. మనకి సాధారణ ఎలక్షన్ జరుగుతుంటాయి, ఎన్నికలు మనకి ఎన్ని సంవత్సరాలు ఒకసారి జరుగుతూ ఉంటాయి, 5 సంవత్సరాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే 2 సంవత్సరాలు పనిచేస్తారు, ప్రతి వ్యక్తి కూడా 5 సంవత్సరాలే పనిచేయాలి. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ రాజ్యసభ సభ్యులు 6 సంవత్సరాలు పనిచేయడం జరుగుతుంది. ఎందువల్ల గమనించినట్లయితే ప్రతి 2 సంవత్సరాలకి కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చేటువంటి విధానం రాజ్యసభలో ఉంటుంది. అంటే కొత్త వాళ్ళు ఎన్నికైన తరువాత కూడా వీళ్ళు ఎంతకాలం పనిచేస్తారని చెప్పొచ్చు అంటే 1 సంవత్సరం ఎక్స్ట్రా పని చేయడం అనేటువంటి జరుగుతుంది. ఓన్లీ రాజ్యసభ సభ్యులు మాత్రమే. రాజ్యసభ సభ్యులు ఎవరు చూస్తారని చెప్పొచ్చు అంటే ఎంపీస్ అని చూస్తాం, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే పార్లమెంట్ సభ్యులు అండి రాజ్యసభ సభ్యులు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన పార్లమెంట్ సభ్యులు ఎవరున్నారంటే భరత్ కదా, అతను రాజ్యసభ సభ్యుడు. అతను రాజ్యసభ సభ్యుడు మాత్రం పదవి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మినిస్టర్ అయిన తర్వాత ఆమె ఎంతకాలం పనిచేస్తారని చెప్పచ్చు. ఒక్కొక్క మినిస్టర్ 2 సంవత్సరాలు పనిచేస్తారు. 2 సంవత్సరాల తర్వాత మళ్ళా ఈ 250 మంది కొత్త సభ్యులు ఎంతమంది 250 మంది సభ్యులు ఉన్నారు కదా, ఈ 250 మంది నుంచి మళ్ళీ కొత్త వారికి అవకాశం అనేటువంటి కల్పించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 250 మంది దాంట్లో ఒక 50 మందికి అవకాశం ఇచ్చారు అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ 2 ఇయర్స్లో మళ్ళీ ఒక 50 మందికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ 2 ఇయర్స్లో మళ్ళీ ఒక 50 మందికి అవకాశం, అంటే మొత్తం టోటల్గా వీళ్ళందరినీ కూడా కవర్ చేస్తారు 250 మంది. అందువల్ల వాడు ఏం చేస్తారని చెప్పొచ్చు అంటే వాళ్ళ యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలు పనిచేయడం జరుగుతుంది. అంటే ఎవ్రీ 2 ఇయర్స్కి కూడా 2.5 మెంబర్స్ 2.5 అంటే 2/3 సభ్యులు రిటైర్ అయిపోయి 3 పార్ట్స్గా డివైడ్ చేసినట్లయితే 200 సభ్యులు రిటైర్ అయిపోయి వాళ్ళకి కొత్త వరకు అవకాశం అనేటువంటిది ఇచ్చేటువంటి విధానం దేంట్లో ఉంటుందని చెప్పొచ్చు అంటే రాజ్యసభలో ఉంటుంది. కానీ లోక్సభలో అటువంటి అవకాశం ఉండదు. లోక్సభలో చూసినట్లయితే వాడు 5 ఇయర్స్ కూడా ఎమ్మెల్యే కిందనే పనిచేస్తాడు. అదవుతుందా? వీళ్ళైతే మనకి ఏమవుతుందని చెప్పొచ్చు అంటే మినిస్టర్స్ కింద చేంజ్ అవ్వడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన విద్యాశాఖ మంత్రి ఉన్నాడు, అతను ఎంపీ కింద మినిస్టర్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎన్ని కావచ్చు. దాంతో పాటు విద్యాశాఖ అతను ఎంతకాలం పనిచేస్తారని చెప్పొచ్చు అంటే 2 సంవత్సరాలు పనిచేయచ్చు. తర్వాత కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చేటువంటి విధానం అనేటువంటిది ఉంటుంది. అయితే మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ రాజ్యసభ సభ్యులు పదవీ కాలం అనేటువంటి ఎంత ఉంటుందని చెప్పొచ్చు అంటే 6 సంవత్సరాలు ఉంటుంది. అంటే రాజ్యసభకు పోటీ చేయాలన్నటువంటి కావాల్సిన అర్హతలు, ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి.
అర్హతలు. రాజ్యసభ పోటీ చేయాలంటే అంటే ప్రతి వ్యక్తి కూడా మన ఇంటర్మీడియట్లో రావాలంటే ఏం చేయాలి? 10th క్లాస్ పాస్ అవ్వాలి. అవునే కదా? 10th క్లాస్ పాస్ అవ్వకుండా ఒక సబ్జెక్ట్ ఉంది నాకు, నేను ఇంటర్మీడియట్ చదివిందని రానిస్తారా? రాను. ఎందుకు అంటారు? అప్లికేషన్ కూడా ఫిల్ చేయనివ్వరండి. ఎందుకని? వాటి సర్టిఫికేట్ అనేటువంటి లేదు కాబట్టి. అంటే ఆ విధంగా మనకి ప్రజ్ఞాపనం చూడట్లయితే రాజ్యసభ పోటీ చేయాలంటే కొన్ని అర్హతలు ఉండాలండి. అంటే ఫస్ట్ వన్ చూడట్లయితే భారతీయ పౌరుడే ఉండాలండి. ఉండాలి అంటే భారతదేశంలో పుట్టినవాడు ఉండాలి. అర్హతలు నోట్ చేసుకోండి. భారతీయ పౌరుడే ఉండాలి. కనీస వయసు అనేటువంటిది ఎంత ఉండాలని చెప్పచ్చు అంటే 30 సంవత్సరాలు నిండి ఉండాలి. 30 సంవత్సరాలు నిండి ఉండాలి. అబ్బా 30 సంవత్సరాలు నిండి ఉండాలంట. అంటే భారతీయ పౌరుడే ఉండాలి, 30 సంవత్సరాలు నిండి ఉండాలి. నెక్స్ట్ చూసినట్లయితే ఎక్కడైతే రాజ్యసభ సభ్యుని కింద పోటీ చేస్తాడో ఆ పోటీ చేసేటువంటి రాష్ట్రంలో 6 నెలల పాటు నివాసం ఉండాలి. పోటీ చేసేటువంటి రాష్ట్రంలో 6 నెలల పాటు నివాసం ఉండాలి. ఏం చేస్తాడు? ఎక్కడైతే పోటీ చేస్తాడో, ఏ రాష్ట్రంలో అయితే పోటీ చేస్తాడో, వెస్ట్ గోదావరి అవ్వచ్చు, ఈస్ట్ గోదావరి అవ్వచ్చు, కృష్ణా అవ్వచ్చు, గుంటూరు అవ్వచ్చు, లేకపోతే ఏ రాష్ట్రంలో పోటీ చేయడం జరుగుతుందో ఆ రాష్ట్రంలో అతను ఏం చేయాలని చెప్పొచ్చు అంటే 6 నెలల పాటు నివాసం ఉండాలి. ఆ నివాసం ఉన్నప్పుడు మాత్రమే అతను ఏం చేయడం జరుగుతుందని చెప్పొచ్చు అంటే రాజ్యసభ సభ్యుల కింద పోటీ చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే కేంద్ర రాష్ట్రాలలో ఆదాయం వచ్చేటువంటి ఉద్యోగంలో ఉండరాదు. కేంద్ర రాష్ట్రాలలో ఆదాయం వచ్చే ఉద్యోగంలో ఉండరాదు. ఏం చేస్తారు అందులో? కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఎటువంటి ఉద్యోగాన్ని కలిగి ఉండరాదు. ఏమా ఇంకా మనం చూడట్లయితే ఏది రాజ్యసభ సభ్యుల కింద పోటీ చేసిన వ్యక్తి మతి స్థిమితం లేనివాడే ఉండరాదు. మరియు దివాళా తీసిన వ్యక్తి ఉండరాదు. ఏం జరిపాడు? మతి స్థిమితం లేనివాడే ఉండకూడదంట. తర్వాత దివాళా తీసిన వ్యక్తి ఉండరాదు. దివాళా తీయడంటే ఐపీ పెట్టాడు అంటే ప్రజలందరి దగ్గర డబ్బులు వాడేసుకోవడం, నా దగ్గర ఏమీ లేవని ఏం చేస్తాడు? ఐపీ పెట్టేసిన వ్యక్తులు ఉంటారు. అలాంటి వాళ్ళు కోట్లు సంపాదించిన వాళ్ళు ఉంటారు. వేరే వాళ్ళ పేర్ల మీద రాసేస్తారు. తర్వాత ఏం చేస్తారు? వాళ్ళు నా దగ్గర ఏమీ లేవని చేతులు ఎత్తేస్తారు. అంటే ప్రజలందరి దగ్గర అకౌంట్ వేయడం జరుగుతుంది. అంటే ఆ విధంగా అకౌంట్ వేసిన వాళ్ళు రాజ్యసభ సభ్యుల కింద పోటీ చేయడానికి అవకాశం అనేటువంటిది ఉండదు. అర్థమైందా? అంటే ప్రజ్ఞాపం మనకి దీంతో పాటు ఫస్ట్ ఉన్నట్లయితే
భారతీయ పౌరుడే ఉండాలి. తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే కనీసం 30 సంవత్సరాలు నిండి ఉండాలి. 30 సంవత్సరాలు నిండి ఉంటేనే అతను రాజ్యసభ సభ్యుడి కింద పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రజ్ఞాపన నెక్స్ట్ చూసినట్లయితే ఏ రాష్ట్రంలో అయితే రాజ్యసభ సభ్యుడి కింద మీరు పోటీ చేస్తారో ఆ రాష్ట్రాల్లో మనం ఏం చేయాలని చెప్పొచ్చంటే 6 నెలల పాటు నివాసం ఉండాలి. 6 నెలల పాటు నివాసం ఉన్నట్లయితే అతను ఏం చేయొచ్చు చెప్పొచ్చు అంటే ఆ రాష్ట్రంలో రాజ్యసభ సభ్యుడి కింద పోటీ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఆదాయం వచ్చేటువంటి ఉద్యోగాలు ఉండరాదు. అంటే ఉద్యోగాలు ఉంటే ఏమవుతుంది ఏమా ఉద్యోగాలు ఉన్నాడు అనుకోండి ఏమవుతుంది ఆ ఉద్యోగం చేసుకోవడం సరిపోతుంది తప్ప ప్రజలు పరిపాలించడానికి అవకాశం అనేటువంటిది ఉండదు. అందువల్ల ఏం చేస్తారని చెప్పొచ్చంటే ఎటువంటి ఉద్యోగం చేయరాదు. నెక్స్ట్ ఏంటంటే మధ్యస్థిమితో లేనివాడే ఉండరాదు. మధ్యస్థిమితం అయితే అంటే కొంతమంది పిచ్చపిచ్చిగా మాట్లాడుతుంటారు, అవునే కదా. ఆ పిచ్చపిచ్చిగా మాట్లాడడం ఏమవుతుంది ఎవరు సమాధానం చెప్పినట్టు నష్టదానికి కొట్టేదండి, అవునే కదా. అవునా అంటే వాళ్ళకి మాట్లాడేటువంటి అవకాశం మాట్లాడేటువంటి విధానం రాదు. తర్వాత మైండ్ అనేటువంటి అప్సెట్ అయిపోతుంది. అటువంటి సందర్భంలో ప్రజలు పరిపాలించేటువంటి విధానం అనేటువంటి అతను తెలియదు కాబట్టి అలా ఉండకూడదు. నెక్స్ట్ చూడండి ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి ఉండకూడదు. అంటే ఏం చేయకూడదు దివాళా తీసిన వ్యక్తి ఉండకూడదు. దివాళా తీయడం అంటే ఐపీ పెట్టేస్తున్నాడు. ఐపీ పెట్టినట్లయితే వాడు కూడా ఏం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు అంటే పోటీ చేయడానికి అవకాశం అనేటువంటిది ఉండదు. అంటే ప్రజ్ఞాపనకి లాస్ట్ చూసినట్లయితే దీనితో పాటు ఇంకొక ప్రజ్ఞాపన 6వది పార్లమెంట్కి అవసరమైనటువంటి అర్హత కలిగి ఉండాలి. లాస్ట్ మంత్ పార్లమెంట్ నిర్ణయించిన అర్హతలు కలిగి ఉండాలి. పార్లమెంట్ నిర్ణయించిన అర్హతలు కూడా కలిగి ఉండాలంటే ఈ 6 పాయింట్స్ కలిగి ఉన్నట్లయితే అంటే భారతీయ పౌరుడు ఉండాలి, కనీసం 30 సంవత్సరాలు నిండి ఉండాలి, దాంతో కూడా 6 నెలల పాటు ఏ ప్రాంతంలో అయితే పోటీ చేస్తామో ఆ ప్రాంతంలో నివసించాలి, దాంతో కేంద్ర రాష్ట్రాల్లో కానీ ఆదాయం వచ్చేటువంటి ఉద్యోగం ఉండరాదు, లేకపోతే మధ్యస్థితితో లేనివాడే ఉండరాదు, దాంతోపాటు దివాళా తీసిన వ్యక్తి ఉండకూడదు. దాంతో పాటు చూసినట్లయితే పార్లమెంట్లో పోటీ చేయడానికి పార్లమెంట్ ఏ అర్హతలు అయితే నిర్ణయించిందో అవి కూడా కలిగి ఉన్నట్లయితే అవి ఏం చేసింది చెప్పొచ్చు అంటే రాజ్యసభకి సభ్యుల కింద పోటీ చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇది చాలా సార్లు 5 మార్క్స్ క్వశ్చన్లు అడిగేది. అర్థమవుతుందా? చాలా ఈజీ క్వశ్చన్ ఇది, జాగ్రత్తగా చూసుకోవాల్సింది. ఇది చూసుకుంటే మొత్తం అన్నింటికి కూడా ఇదే ఉండదు. ఒక డేట్ కూడా మారుతుంది, రిమైనింగ్ అన్ని కూడా అందరికీ కూడా సమానమైన పాయింట్సే ఉంటాయి. ప్రతిదానికి కూడా ప్రతి దాంట్లో పోటీ చేయాలంటే భారతీయ పౌరుడే ఉండాలి. దాంతోపాటు కనీస వయసు కొన్ని వాటికేమో 35 సంవత్సరాలు ఉంటుంది, కొన్ని వాటికేమో 25 సంవత్సరాలు ఉంటుంది, కొన్ని వాటికేమో 30 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఏజ్ అనేటువంటి ఏజ్ ఫ్యాక్టర్స్ మనం గమనించుకోవాలి. ఆ ఏజ్ ఫ్యాక్టర్స్ మనం చూసుకున్నట్లయితే ఈజీగా రాయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అదవుతుందా? అంటే 6 నెలల పాటు ఏ ప్రాంతంలో అయితే పోటీ చేస్తే ఆ ప్రాంతంలో నివసించాలనే ఉద్దేశాన్ని కూడా మనం గమనించాలి. అంటే చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్ రాజ్యసభ పోటీ చేయడానికి కావాల్సిన అర్హతలు ఏంటి అర్థమైనట్లయితే ఆ విధంగా రాయవలసి ఉంటుంది. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మనకి రాజ్యసభలో సభ్యులు ఎంతమంది ఉన్నారని చెప్పుకున్నాం మనం. ఏమా రాజ్యసభ సభ్యులు ఎంతమంది ఉన్నారు అమ్మాయిలు నోట్ చేసుకున్నాం కదా. రాజ్యసభ సభ్యులు మొత్తం ఎంతమంది ఉన్నారని చెప్పుకున్నాం మనం 250 మంది సభ్యులు ఉన్నారు కదా. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి ఎంతమంది పోటీ చేయడం జరుగుతుందో అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. రాజ్యసభ నిర్మాణంలో మనం గమనించినట్లయితే రాజ్యసభ సభ్యులు మొత్తం సభ్యులు ఎంతమంది అని చెప్పొచ్చు అంటే 250 మంది. రాజ్యసభలో మొత్తం సభ్యులు ఎంతమంది అని చెప్పొచ్చు అంటే 250 మంది ఉన్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుల సంఖ్య ఎంతంటే 245 మంది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుల సంఖ్య ఎంతమంది 245 మంది. అంటే జనాభా ఆధారంగా మనకి ఏం చేస్తారని చెప్పొచ్చు అంటే రాజ్యసభ స్థానాలను నిర్ణయించడం జరుగుతుంది. అంటే మొత్తం సభ్యులు ఎంతమంది కావాలి, భారత రాజ్యాంగం ప్రకారం రాజ్యసభ సభ్యులు అనేటువంటి వాళ్ళు మొత్తం ఎంతమంది ఉండాలని చెప్పొచ్చు అంటే 250 మించి ఉండకూడదు.
అంటే 250 మించి ఎక్కువ ఉండకూడదు, కానీ 250 తక్కువ ఉండడానికి అవకాశం ఉండదు. అంటే జనాభా ఆధారంగా ప్రస్తుత కాలంలో మన రాజ్యసభలో ఎంతమంది సభ్యులు ఉన్నారని చెప్పేసి అంటే 245 మంది సభ్యులు ఉన్నారు. ఎంతమంది సభ్యులు ఉన్నారమ్మా? 245 మంది సభ్యులు. రాజ్యసభకి అధ్యక్షుడి కింద ఎవరు ఉంటారని చెప్పుకున్నాం మనం? రాజ్యసభ అధ్యక్షుడు ఎవరు? రాజ్యసభ అధ్యక్షుడు ఎవరు? ఏమా రాజ్యసభకి అధ్యక్షుడి కింద ఎవరు ఉంటారని చెప్పుకున్నాం మనం? మీకు ఆల్రెడీ చెప్పాను. రాష్ట్రపతి యొక్క అధికారాలు, ఉపరాష్ట్రపతి యొక్క అధికారాలు చూడండి. ఏమా ఉపరాష్ట్రపతి అధికారాలు మనం ఏం చెప్పుకోండి? మొదటి పాయింట్, ఉపరాష్ట్రపతి రాజ్యసభ అధ్యక్షుడికి ఎవరు ఉంటారని చెప్పచ్చు అంటే ఉపరాష్ట్రపతి ఉంటాడు. అర్థమైందా? రాష్ట్రపతి అధికారుల మీద చెప్పినప్పుడు నేను చెప్పాను, ఉపరాష్ట్రపతి రాజ్యసభ అధ్యక్షుడి కింద ఉంటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనించినట్లయితే భారత ఉపరాష్ట్రపతి ఆ సభకి హోదా, అది ఫర్ ఎగ్జాంపుల్ మనకి అధికార హోదా రీత్యా అధ్యక్షుడి కింద ఉండేటువంటి ఉదాహరణటువంటిది ఉంటుంది. అంటే హోదా రీత్యా ఎవరు అధ్యక్షుడు అని చెప్పచ్చు అంటే ఉపరాష్ట్రపతి అధ్యక్షుడి కింద ఉంటాడు. అంటే ఎంతమంది సభ్యులకి అధ్యక్షుడి కింద ఉన్నారని చెప్పచ్చు అంటే 245 మంది సభ్యులకి ఎవరు అధ్యక్షుడి కింద ఉన్నారని చెప్పచ్చు అంటే ఉపరాష్ట్రపతి అధ్యక్షుడి కింద ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎక్కడి నుంచి ఎంతమంది తీసుకోవడం జరుగుతున్న ఉద్దేశాన్ని మనం చూసినట్లయితే అమ్మా ఇక్కడ రాష్ట్రాల నుంచి ఎన్నుకునేటువంటి సభ్యులు, రాష్ట్రాల నుండి ఎన్నుకోబడే సభ్యులు 233 మంది. ఏమా మనం ఉన్నటువంటి రాష్ట్రాలు 29 రాష్ట్రాలు ఉన్నాయి కదా, 29 రాష్ట్రాల నుంచి కూడా ఏమా ఎంతమంది సభ్యులు ఎన్నుకోవడం జరుగుతుందని చెప్పచ్చు అంటే రాష్ట్రాల నుండి డైరెక్ట్గా 233 మందిని రాష్ట్రాల నుంచి ఎన్నుకోవడం అనేటువంటి జరుగుతుందండి. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాష్ట్రాల నుంచి మనం చూసినట్లయితే 233 మందిని రాష్ట్రాల నుంచి ఎన్నుకుంటాం. వీటిలోంచి మనం గమనించినట్లయితే వీటిలోంచి కొంతమందిని కేంద్రపాలిత ప్రాంతాల నుంచి కూడా తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం గమని మొత్తం సభ్యుల్లో 29 రాష్ట్రాలు, ఫర్ ఎగ్జాంపుల్ 29 రాష్ట్రాల నుంచినేమో మొత్తం సభ్యులకి 200 రాష్ట్రాల నుంచి ఎన్నుకోబడ్డ సభ్యులు 233 మంది సభ్యులు. మొత్తం రాష్ట్రాలు 29 రాష్ట్రాల నుండి 29 రాష్ట్రాల నుండి ఎన్నుకోబడ్డ సభ్యులు 229 మంది. అంటే 29 రాష్ట్రాల నుంచి కూడా ఎంతమంది ఎన్నుకుంటారని చెప్పచ్చు అంటే 229 మందిని ఎన్నుకోవడం అనేటువంటి జరుగుతుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3 సభ్యులనేమో ఢిల్లీ నుంచి ఎన్నుకోవడం జరుగుతుంది. ఢిల్లీ నుండి 3 సభ్యులు ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే అమ్మా ఢిల్లీ నుంచి ఎంతమంది ఎన్నుకుంటాం మనం? 3 సభ్యులు ఎన్నుకోవడం జరుగుతుంది. అది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఢిల్లీ నుంచి ఒకరు, దాంతోపాటు పాండిచ్చేరి అంటే పుదుచ్చేరి అంటారు, పుదుచ్చేరి నుంచి ఒకరు, పుదుచ్చేరి నుంచి ఒకరు. ఎంతమంది? ఏమా సరిపోయా? ఏమా సరిపోలేదా? 233 మందికి సరిపోయారా? 29 రాష్ట్రాల నుంచి 229 మంది ఎన్నుకుంటాం. ఢిల్లీ నుంచి 3 ఎన్నుకుంటాం. పుదుచ్చేరి నుంచి ఒకరు తీసుకోవడం జరుగుతుంది. అంటే మన రాష్ట్రాల నుంచి కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 233 మందిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఇంకెంతమంది ఉన్నారు? 12 మంది ఉన్నారు. అర్థమవుతుందా? 12 మందిని ఎవరు ఎన్నుకోవడం జరుగుతుందని చెప్పచ్చు అంటే ప్రజాపాలకి 12 మంది సభ్యులు. రాష్ట్రపతి ప్రజాప వివిధ కళల్లో నైపుణ్యం కలిగిన వాళ్ళు. రాష్ట్రపతి వివిధ కళలలో
నైపుణ్యం గలవారు 12 మంది, అంటే 245 మంది సభ్యులు మొత్తం. అర్థమవుతుందా? వివిధ కళల్లో నైపుణ్యం కలిగినవాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి వాళ్ళు సినిమా రంగంలో అవ్వచ్చు, తర్వాత ఇది క్రికెట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఆటలు ఆడేటువంటి విధానంలో అవ్వచ్చు, లేకపోతే కొంతమంది శాస్త్రవేత్తలు అవ్వచ్చు. వాళ్ళు కూడా ఎవరైనా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పొచ్చు. అంటే రాష్ట్రపతి వాళ్ళని నియమించేటువంటి అధికారం కూడా ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే మనం గమనించినట్లయితే రాష్ట్రపతి ఏం చేస్తారని చెప్పొచ్చు అంటే వివిధ కాలంలో నైపుణ్యం కలిగిన వాళ్ళు కూడా 245 మందిని నియమించేటువంటి అధికారం కూడా ఎవరిని చెప్పొచ్చు అంటే రాష్ట్రపతికి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం పరిశీలన చేసినట్లయితే ఇది ఈ విధంగా మనకి పార్లమెంట్ యొక్క నిర్మాణం గురించి మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి రాజ్యసభ యొక్క నిర్మాణం గురించి మనం అడిగినట్లయితే వివిధ కళలో ఫర్ ఎగ్జాంపుల్ సాహిత్య రంగంలో కానీ, శాస్త్ర విజ్ఞానంలో కానీ, కళల్లో కానీ, సామాజిక రంగాల్లో కూడా సేవ చేసిన వాళ్ళకి ఏం చేస్తారని చెప్పొచ్చు అంటే వీటిలో అవకాశం దాన్ని కల్పించడం. అంటే సమాజానికి సేవ చేసిన వాళ్ళకి, అంటే సమాజానికి ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళకి కూడా రాష్ట్రపతి ఏం చేస్తారని చెప్పొచ్చు వాళ్ళు కూడా నియమించడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, అతను ఎక్కడో పోటీ చేయకుండా రాజ్యసభ సభ్యుడి కింద ఎంపీ కింద పోటీ ఇవ్వడం జరిగింది. చిరంజీవి ఉన్నాడు, అతను ఎక్కడ పోటీ చేయకుండా ప్రభుత్వం అతనికి అవకాశం ఇచ్చింది. ఎలా అవకాశం ఇస్తుందని గమనించినట్లయితే దీన్ని నేను చూసిన మనకి అవకాశం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అంటే వివిధ కళల్లో చిరంజీవి ఉన్నాడు, సినిమా రంగంలో నైపుణ్యం కలిగినవాడు, సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, ఆటలో నైపుణ్యం కలిగినవాడు. అర్థమవుతుందా? అంటే ప్రతి రంగంలో కూడా నైపుణ్యం కలిగిన వాళ్ళని గుర్తించి వాళ్ళకి రాష్ట్రపతి ఏం చేస్తారని చెప్పొచ్చు అంటే ఎంపీ మినిస్ట్రీ కింద అవకాశం అనేటువంటి కల్పించడం అనేటువంటి జరుగుతుంది. అంటే వివిధ కళల్లో నైపుణ్యం కలిగిన వాళ్ళకి కూడా ఏ ప్రాంతాల్లో కూడా పోటీ చేయకుండా కూడా వాళ్ళకి ఏం చేస్తుందని చెప్పొచ్చు అంటే అవకాశం అనేటువంటిది రావడం జరుగుతుంది. అంటే ఆ అవకాశం అనేది ఎలా వస్తుందని చెప్పొచ్చు అంటే రాజ్యసభ సభ్యుల కింద రాష్ట్రపతి అతను నియమించిన విధానం అనేటువంటిది ఉంటుంది. అర్థమైందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పరిశీలన చేసినట్లయితే ఈ విధంగా రాజ్యసభ నిర్మాణం అనేటువంటిది ఉంటుంది. బాయ్ అంటే టోటల్గా మనకి చూసినట్లయితే 240 మంది సభ్యులు ఉన్నారు. వాళ్ళే ఏం చేస్తారని చెప్పొచ్చు అంటే వాళ్ళందరికీ కూడా అధ్యక్షుడి కింద ఎవరు ఉన్నారని చెప్పొచ్చు అంటే ఉపరాష్ట్రపతి అధ్యక్షుడి కింద ఉండడం జరుగుతుంది. రాష్ట్రాలను ఎన్నుకోబడ్డ సభ్యులు ఎంతమంది చెప్పొచ్చు అంటే 233 మంది. ఎన్ని రాష్ట్రాలు మనకి 29 రాష్ట్రాలు అనుకోండి, 29 రాష్ట్రాలకి 229 మందిని ఎన్నుకోవడం అనేటువంటి జరుగుతుంది. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఢిల్లీ నుంచి ఎంతమంది తీసుకుంటారని చెప్పొచ్చు అంటే 3 తీసుకోవడం జరుగుతుంది. తర్వాత పుదుచ్చేరి అని మరొక పేరు ఏమని తీసుకోవాలని చెప్పొచ్చు అంటే పాండిచ్చేరి అని పిలవడం జరుగుతుంది. అది కూడా ఒక కేంద్రపాలిత ప్రాంతం, దాని నుంచి కూడా ఒకటి తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. టోటల్ గా 233 మందిని అన్ని రాష్ట్రాల నుంచి కేంద్రపాలిత ప్రాంతాల నుంచి కూడా తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. రిమైనింగ్ 12 మందిని కూడా ఏం చేస్తారని చెప్పొచ్చు అంటే రాష్ట్రపతి వివిధ కళల్లో నైపుణ్యం కలిగిన వాళ్ళని నియమించే అధికారం అనేటువంటిది కలిగి ఉంటుంది. అర్థమైంది కదా? ఇది ప్రజ్ఞాపనం అయితే రాజ్యసభ యొక్క నిర్మాణం అనేటువంటిది. అంటే మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో లోక్సభ నిర్మాణం కూడా అలా చెప్పాను. అవునా కదా? లోక్సభలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? 552 మంది సభ్యులు ఉంటారని మనం చెప్పుకోవడం జరుగుతుంది. 552 మంది సభ్యులు కూడా ఎలా ప్రజ్ఞాపనం మనం నియమించుకోవడం జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా మనం చెప్పడం జరిగింది. అంటే ఈ 552 రాష్ట్రాల నుంచేమో రాష్ట్రాల నుంచి 530 మంది తీసుకున్నారు. అక్కడ ఇదేంటిది? ప్రజ్ఞాపన లోక్సభ నిర్మాణం చెప్పేటప్పుడు మీరు గమనించినట్లయితే రాష్ట్రాల నుంచి ఎంతమంది తీసుకున్నాం? రాష్ట్రాల నుంచి 530 మందిని తీసుకుంటే కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎంతమంది? 20 మంది తీసుకోవడం జరిగింది. 550 ప్లస్ ఇది ఎంత ఉన్నారు? 2 ఉన్నారు. వాళ్ళే ఆంగ్లో ఇండియన్స్. 552 మంది. అర్థమవుతుందా? అది లోక్సభ నిర్మాణం కూడా మీకు చెప్పినప్పుడు ఎలాగే చెప్పాను. రాష్ట్రం నుంచి 530 మంది తీసుకుంటే తర్వాత కేంద్రపాలిత ప్రాంతాన్ని 20 మంది తీసుకున్నాం. ఇక్కడ నైపుణ్యం కలిగిన వాళ్ళు ఎలా అయితే 12 మందిని తీసుకున్నారో ఇక్కడికి వచ్చినప్పుడు ఇద్దరే ఆంగ్లో ఇండియన్స్, విదేశాల నుంచి మన భారతదేశం వచ్చి నివసించిన వాళ్ళు, మన భారతదేశంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వాళ్ళు కూడా ఇద్దరికి అవకాశం అనేటువంటిది లోక్సభలో కూడా కల్పించే విధానం ఎవరికుందని చెప్పొచ్చు అంటే ఎగ్జాంపుల్ మనకి రాష్ట్రపతికి
ఉంటుంది. అంటే వీళ్ళు కూడా రాష్ట్రపతి నియమిస్తాడు. వీళ్ళు కూడా రాష్ట్రపతి నియమించే విధానం అనేటువంటిది ఉంది. అంటే టోటల్ మనకి లోక్సభ సభ్యులు ఇక్కడ మన ఫస్ట్ లో చెప్పారు 550 మంది, 52 మంది రాష్ట్రాల నుంచి 530 మంది, కేంద్ర ప్రాంతాల నుంచి 20 మందిని, ఇద్దరేమో ఆంధ్ర ఇండియన్స్. ఇక్కడ మనం చూసినట్లయితే 250 మంది రాజ్యసభ సభ్యులు, మొత్తం రాజ్యసభ సభ్యులు 250 మంది అయితే ప్రస్తుత కాలంలో ఎంత ఉన్నారు? 245 మంది మాత్రమే ఉన్నారు. ఆ 245 మంది గమనించినట్లయితే అన్ని రాష్ట్రాల నుంచి 233 మంది తీసుకున్నాం. దాన్ని 233 ఏం చేసామని చెప్పొచ్చంటే కొన్ని సీట్లు కేంద్ర ప్రాంతాలకు కూడా ఇచ్చాం. దానికి ఢిల్లీకి 3 ఇచ్చాం, పుదుచ్చేరికి 1 ఇచ్చాం. దాంతో కూడా 233 మంది సభ్యులు అయ్యారు. నెక్స్ట్ మనం 12 మంది చూసినట్లయితే వివిధ కళల్లో నైపుణ్యం కలిగిన వాళ్ళు కూడా మనం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. అంటే మనం లోక్సభ నిర్మాణం గురించి మనం తెలుసుకున్నాం, రాజ్యసభ నిర్మాణం గురించి కూడా మనం తెలుసుకోవడం అనేటువంటిది జరిగింది. అంటే ప్రతి విషయంలో కూడా మనం గమనించినట్లయితే లోక్సభ యొక్క లోక్సభ నిర్మాణంలో అధికారాల గురించి కూడా మనం తెలుసుకోవడం అనేటువంటిది జరిగింది. దాంతోపాటు రాజ్యసభ నిర్మాణం, దాని యొక్క నిర్మాణంలో ఉన్నటువంటి సభ్యుల గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో రెవెన్యూ గురించి మనం తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.